మాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పౌరాధిపౌ భట్టార్యన్ నిగమాంతయోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందర జామాతృమునే ప్రపజ్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు స్థంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశ కపాద సేవా ప్రాక్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాద్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం డైవర్యుమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దిత్తే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடென்னும் தென்குருகூரென்னும் மறுவினியவன் பல்லதென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தை ராமானுசமனதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்ரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ்மை ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தை தத்தாயிராமான் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோர் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఉదయకాలంలో చక్కగా ఆరాధికాలన్నీ ముగించుకొని వచ్చిన తరువాత ఇలా ప్రతిరోజు తిరువాయిమొഴി వినడము అనేటువంటిది మనందరం ఎప్పుడూ చేసుకున్నటువంటి ఒక భాగ్యం. ఇందులో ఏ మాత్రము సంశయము అనేటువంటిది లేదు. మనకి పెరియాళ్వార్లను వర్ణిస్తూ కృష్ణదేవరాయల వారు దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము, ఆ ఇంట్లో అలాగ దివ్య ప్రబంధం వినపడుతూ ఉంటుందండి. ఎంత ధన్యులో అంటారు. అలాగా మన గోష్ఠిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ దివ్య ప్రబంధానుసంధాన ధ్వానాన్ని వినగలిగేటువంటి భాగ్యం మనకి ఆచార్య పరంపర వల్ల లభించింది. అందులో మనం నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి పరమ పవిత్ర దివ్య ప్రబంధాలని పరిచయం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులో తిరువరిత్తంలో మనం
76వ పాసురంలోకి ప్రవేశించాము. నమ్మాళ్వార్లు మనకి అర్థం అవడం కోసం ఒక ప్రేయసి ప్రియులనుగా లోకానికి కథని చెప్తూ, ఆ స్త్రీత్వం అది ఆత్మస్వరూపము, సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే శ్రీప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అన్నట్లుగా పరమాత్మ ఒక్కడే పురుషుడు, మనందరం స్త్రీలము అని ఆ స్త్రీత్వానికి ప్రతీకగా తిరువిరుత్తంలో గాని లేకపోతే మన తిరువాయిమొழிలో గాని నాయికని అనేటువంటి దాన్ని ఒక ప్రతీక భావంగా తీసుకున్నారు అనేటువంటిది రోజు చెప్పుకుంటున్నాము. అది పెరుమాళ్ళకి దూరమైనప్పుడు, విరహం అనేటువంటి బాధ కలిగినప్పుడు ఆ ప్రకృతి కూడా ఎలా బాధ పెడుతుంది. మనకు ఆనందంగా ఉన్నప్పుడు ప్రతిదీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది, దుఃఖంగా ఉన్నప్పుడు ఈ ఆనందింప చేసిన విషయమే దుఃఖంలో దుఃఖాన్ని మరింత పెంపొందిస్తుంది అనే ఉదాహరణను చెప్తూ, సాయంకాల సమయంలో సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చేసేటువంటి సమయంలో విరహార్తి ఎలా పెరుగుతుంది అనేటువంటి దాన్ని మనస్సులో అనుకోవడంగా చెప్తున్నారు. 76వ పాసురం తిరువిరుత్తం. இளம்போய் விரிந்து இவ்வுலகளந்தான் எழிலார் தந்துழாய் வடம்போதினையும் மழ நெஞ்சமே நங்கள் வெள்வளைத்தே விடம்போல் விரிதலிது வியப்பே வியந்தாமரையும் தடம்போதொடுங்க மெல்லாம்பல் అలర్విక్కుం వెంటెంగళే. ఇది మనస్సుతో చెప్పుకునేటువంటి ఒక ఆవేదన అన్నమాట, మనస్సుతో అనుకోవడం అన్నమాట, మనస్సులో అనుకోవడము అన్నమాట. ఏమని అనుకుంటున్నారు అంటే, ఇడం పోయి విరిందు ఇవ్వులగువళందాన్. ఈ వామనుణ్ణి మాత్రం ఆయన వదిలిపెట్టరండి. ఎంత ఇష్టమో వామనావతారం అంటే కూడా, అది త్రివిక్రమావతారిగా మారడానికంటే కూడా ముందు ఉన్న వామనావతారం అంటే నమ్మాళ్వార్లకు గాని ఆండాళ్ళ తల్లికి గాని అందరికి చాలా సుఖాన్ని ఇచ్చే అవతారం అని పేరు. వామన అంటే సుఖమును తీసుకొచ్చేవాడు, అందాలు తెచ్చేవాడు. కాబట్టి సుఖ స్వరూపి అయిన భగవద్ధ్యానాన్ని చేస్తూ ఎజిలారు తన్ తుజాయ్ పోదు వడం ఎనయ్యం మడనంజమే. మడనంజమే, అయ్యో పిచ్చి మనస్సా, నీకెంత కోరికమ్మా. ఈ లోకాలని కొలిచిన ఆయన ఒక అందగాడమ్మా, వామనుడమ్మా. ఆయన వేసుకున్నటువంటి తులసిమాలని పొందాలి అని నువ్వు అనుకుంటున్నావా? అబ్బా, చాలా చిన్న కోరిక నీది పాపం. వామనుడు ధరించినటువంటి తులసిమాల, ఆ పరిమళాలు, ఆ తులసి దళాలు కావాలనుకుంటున్నావా? నువ్వెంత పిచ్చిదానివే మనస్సా. వియల్ తామరయ్యం తడపోదు ఒడుంగి. ఈ సాయంకాలం అయ్యేటప్పటికి పెద్ద పెద్ద అందమైనటువంటి తామర పుష్పాలన్నీ ముకుళించుకుపోతాయి. అందుకే సూర్యుడికి కమల బాంధవుడు అని పేరు. కమలాలని వికసింపచేసేవాడు అని పేరు అన్నమాట. ఆయన వెళ్ళిపోతే అయ్యో వెళ్ళిపోయాడని అవన్నీ ముకుళించుకుపోతాయి. మెల్లాంబల్, చాలా సుకుమారమైన కలువ పువ్వులు. పద్మాలతో పోలిస్తే సౌకుమార్యం కమలాలకి చాలా ఎక్కువ అన్నమాట. తిరుపావైలో కూడా మనకి పద్మాలు ముకుళించుకున్నాయి, ఇలాగా కలువలు ముకుళించుకున్నాయి, పద్మాలు వికసిస్తున్నాయి అని సుప్రభాత చిహ్నంగా ఆండాళ్ళ తల్లి చెప్పడాన్ని మనం వింటాం కదా. అలరు విక్కొంబెల్ తింగళ్, ఆ కలువ పువ్వుని వికసింపచేసేటువంటి చంద్రుడున్నాడే, నంగళ్ వెళ్వడైతే విడంపోల్ విరిదల్యదు. ఆయన ఆ పద్మాలనే ముకుళింపచేసిన ఆయన మన గాజులు జారిపోయేలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? గాజులు జారిపోయేలా చేయడం అంటే ఏమిటండి? ఆ నాయకుడిని గురించి బెంగ పెట్టుకుని చిక్కిపోతే గాజులు చేతి మీద నిలబడక జారిపోతున్నాయి అని అంటే విరహ వ్యధ అన్నమాట. చంద్రుడు ఇంత పనిచేస్తాడా అని మనసులో ప్రశ్నించుకుని, ఆ చంద్రుడికి అది అలవాటేలే, సూర్యుడి చేత వికసింపచేయబడే పద్మాలన్నిటినీ కూడా మూసుకుపోయేలా చేస్తున్నాడు కదా, ముకుళించుకుపోయేలా చేస్తున్నాడు కదా,
మన గాజులు జార్చడం అతనికి ఒక పెద్ద కష్టమా ఏమిటి? వియప్పే వియప్పే అంటే ఆశ్చర్యమా, ఇది ఒక పెద్ద కష్టమా ఆయనకి అంటే అతి సులభంగా చేయగలడు. అంటే చంద్రుడు వస్తే విరహ వ్యధ రెట్టింపు అయిపోయి దేహము కృషించిపోయి నగలు కూడా జారిపోయి గాజులు మొదలైనటువంటి నగలు కూడా జారిపోయి అంతటి బాధని ఆళ్వారు నాయిక అనుభవిస్తోంది అని చెప్పడం అన్నమాట. ఈ మనస్సుకి ఏమిటి కోరిక? ఆయన మెడలో ధరించినటువంటి తులసి మాలని కావాలి అని కోరుకోవడమే ఈ మనస్సుకు ఉండేటువంటి కోరిక. ఎలాంటి స్వామి ధరించిన తులసి మాలిక? వామనమూర్తి అయిన స్వామి ధరించినటువంటి తులసి మాలిక అన్నమాట. అంటే అన్ని అవతారాల్లోకి ఆ వామనుడు 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 అంటే ఇంకా ఎంత ముద్దో ఇష్టమో చెప్పలేం ఆళ్వార్లందరికీ కూడా అన్నమాట. ఆ సందర్భంగా చంద్ర ఉపాలంబన అంటారు. కావ్యంకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. విరహ బాధలో విరహాన్ని రేకెత్తించేటువంటి చంద్రుణ్ణి, మలయ మారుతాన్ని, వీటన్నిటినీ కూడా అబ్బా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడడాన్ని ఉపాలంబన అంటారు. చంద్ర ఉపాలంబన, చంద్రుణ్ణి నీకేమిట్లే అంత పద్మాన్నే ముగిలింప చేసేసావు, మమ్మల్ని బాధ పెట్టడం నీకో పెద్ద కష్టమైన పనా ఏంటి అని నిష్ఠూరంగా మాట్లాడడము అనేది అది విషం వధిస్తుందే. అలాగా విడంపోల్ విరిదల్ అనే ఒక అందమైన ప్రయోగం చూడండి ఇందులో. విడంపోల్ విషంలాగా అంటే ఆ ఉపమ ఏమిటి? బాధ పెట్టడం. విషం ఎలాగైతే బాధ పెడుతుందో చంద్రుడి వెన్నెల కూడా అంత బాధ పెడుతోంది. అయితే దీనికి స్వాపదేశార్థం ఏమిటండి? లోపల ఆళ్వార్లకి సంబంధించిన అర్థము. స్వాపదేశము అంటే అంతరంగా దాగినటువంటి అర్థం అన్నమాట. ప్రాప్య సిద్ధిని పొందలేకపోతున్నాము. జ్ఞానం ఉంది, அறிவு ఉంది, కానీ ఆయనకు ఉపయోగపడినప్పుడు పడనప్పుడు మనం చెప్పుకున్నామే అరైవినాల్ కురైవిలమే, అలాంటి జ్ఞానం ఉండి ఏమిటండి మాకు లాభం అని తన మనస్సును ఉద్దేశించి ఆళ్వార్లు పలికినటువంటి మాట ఇది. ఇడంపోయి మడనంజమే, సర్వసులభుడైనటువంటి పరమాత్మ ధరించిన తులసి మాలికను పొందకపోవడం ఓ మనస్సా నువ్వు చేసుకున్నటువంటి దురదృష్టమమ్మా. అదే ఆయన కటాక్షం కలిగితే ఆ తులసి మాలని నువ్వు పొందేదానివి కదా. అంటే మన శేషత్వ జ్ఞానాన్ని నశింప చేయడం కోసం ఎన్నో శక్తులు వ్యాపిస్తూ ఉంటాయి. ఇక్కడ చంద్రుడి వెన్నెల వచ్చినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం మన శేషత్వ జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటిది ఇవాళ తిరువిరుత్త పాసురంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశము. కావ్య ప్రక్రియగా చంద్ర ఉదయాలు అస్తమయాలు ఒక 18 వర్ణనలు ఉండాలి అని ఉందండి ఒక రూల్. ఒక గ్రంథంలో కొన్ని వర్ణనలు ఉండాలి, దాన్ని ప్రబంధాలు అంటారు. అంటే ఒక రాజుగారు ఆయన యొక్క పాలనా వైభవము, ఒక చంద్రోదయం, ఒక సూర్యోదయం, ఒక అస్తమయం, ఒక పుత్రుడు కలిగిన ఆనందం, ఇలాగ ప్రాకృతిక రామణీయత్వ వర్ణనం, ఇలాంటి 18 వర్ణనలు ఉండాలి అని కావ్యంకి ఒక నియమం అన్నమాట. అలాగే ఇక్కడ చంద్ర ఉపాలంబన అనేటువంటి ఒక నియమాన్ని నమ్మాళ్వార్లు మనకి ఈ పాసురంలో తెలియచేశారు. ఇంకా మనం 5వ పదిలో ఊరెల్లాం తుంజి అనే 4వ తిరువాయిమలిలో 11వ పాసురము ఫలశ్రుతి పాసురంలోకి ప్రవేశించాం. మనకి లోకంలో పెద్దలందరూ కూడా ఎప్పుడైతే పెరుమాళ్ళు శయనమూర్తిగా ఉన్నాడో అంటే పడుకొని ఉన్నాడో అప్పుడల్లా ఒక పదాన్ని వాడతారండి. ఏమిటా పదము? ఉరంగువాన్ పోల్ యోగు సైద పెరుమాన్. నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు గాని యోగ దశలో ఈ లోకాలను ఎలా రక్షించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కొటేషను నమ్మాళ్వార్లు ఎక్కడ శయనమూర్తిని గురించి చెప్పినా అక్కడ వ్యాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. అంటే అది మనలాగా తామసమైనటువంటి నిద్ర కాదు,
లోక సంరక్షణ ఎలా చెయ్యాలి అని ప్రణాళికలు వేసుకునేటువంటి నిద్ర అని కొటేషన్ తరచుగా వినిపిస్తూ ఉంటుందండి. అది ఎక్కడిది అంటే ఇగో ఇవాళ మనం చెప్పుకోబోయే పాసురంలోది అన్నమాట. ఎక్కడ శేషసాయిత్వాన్ని వర్ణించినా అక్కడక్కడల్లా నిద్రపోతున్నట్లు యోగము చేస్తున్న పెరుమాళ్ళు అనేటువంటి ఈ పదాన్ని పెద్దలందరూ కూడా, సంప్రదాయజ్ఞులందరూ కూడా, చక్కగా అర్థాన్ని తెలపాలనుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది ఇవాళ ఫలశ్రుతి పాసురంలోది 5, 4, 11వ పాసురం. உறங்குவான் போல் யோகு செய்த பெருமானை சிறந்த பொழில் சூழ் குருகூர் செடகோபன் சொல் நிறம் கிளறந்த அந்தாதி 1010 இறந்து போய் வைகுந்தம் సేరావారు ఎంగనేయో. చాలా అందమైనటువంటి భావాలు. ఫలశ్రుతి ఎప్పుడు కూడా మనం ప్రతి దశకంలో చెప్పుకుంటున్నాము. ఆ 10 పాసురాలు చదవడం వల్ల, వినడం వల్ల, అనడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అది ఫలశ్రుతిగా 11వ పాసురంలో చెప్తారు. ముఖ్యమైనటువంటి ఫలం ఏమిటి అంటే ఈ శరీర సంబంధం పోతుంది. జీవుడు ఏదైతే కోరుకుంటాడో, ఏది కావాలనుకుంటాడో అది ఈ 10 పాసురాలు చదవడం వల్ల జరుగుతుంది. అంతకంటే ఇంకేం కావాలండి? అంటే పరమాత్మ సన్నిధికి చేరుకుంటాము, పరమపదమే లభిస్తుంది అనేటువంటిది ఈ పాసురం యొక్క తాత్పర్యం అన్నమాట. ప్రతిపదార్థం చూద్దాం. ఉరంగువాన్ పోల్ యోగు செய்த పెరుమానై, నిద్రపోతున్నట్లు పడుకుని ఉండి జగద్రక్షణ ఉపాయాన్ని ఆలోచిస్తున్నటువంటి సర్వేశ్వరుడు. ఆయన నిద్ర లోక సంరక్షణార్థము ఏ కార్యక్రమాలు ఎలా చెయ్యాలి అని ఒక వ్యూహాన్ని పన్నేటువంటి నిద్రే తప్ప మనలాగా తామసమైనటువంటి నిద్ర కాదు. చాలా అందమైనటువంటి ఇది ఒక సూక్తి, అన్ని చోట్ల ఉపయోగించేటువంటి సూక్తి. ఉరంగువాన్ పోల్, నిద్రపోయే వానిలాగా, యోగు செய்த పెరుమానై, పవళించి వ్యూహాన్ని ఆలోచిస్తున్న పరమాత్మ. సిరంద పొజిల్ షూల్, అందమైన తోటలండి. కురుగూరు సెటగోపన్నని ఆ కురుకాపురి యొక్క వైభవాన్ని ముట్టిగా కురుగూరు అని అనరండి ఎక్కడ కూడా నమ్మాళ్ళవారు. తోటలచే చుట్టబడిన, పువ్వులతో నిండిన, మధుపమల ఝంకారములతో నిండిన, సరస్సులతో నిండిన, పద్మాలతో నిండిన, ఇలాంటి విశేషణాలు ప్రతి ఫలశ్రుతిలోనూ మనకి కనిపిస్తాయి అన్నమాట. సిరంద పొజిల్ సోల్, శ్లాఘ్యమైన తోటల చేత చుట్టబడిన కురుగూరు సెడగోపన్, తిరుక్కురుగూరులో వేంచేసి ఉన్నటువంటి శఠ అనే వాయువుని జయించిన నమ్మాళ్వార్లు, శఠ కోపులు. మనందరినీ పుట్టగానే ఆవహించేటువంటి అజ్ఞాన వాయువు వారి దగ్గరకు వస్తే కోపించారు, శఠని కోపించారు కాబట్టి శఠగోపులు. సొల్ నిరం కిళరంద, ప్రసాదించినటువంటి నిరం కిళరంద, గానముతో కూడిన. గానము ఇప్పుడు ఇందాక మనం విన్నాం, పెద్ద రాగాలు ఏదో తాళాలు అది కాదండి గానం అంటే. ఒక చక్కటి తులనాత్మకమైనటువంటి స్వరము అలాగా వెళుతూ ఉంటే ఎంత ఆనందాన్ని కలిగించింది చూడండి. అందాది ఆయిరత్తుల్, అందాదిగా సాగిన 1000 పాసురాలలో ఈ 10 ఇరందు పోయి, ఈ 10 పాసురాలు చదివినటువంటి వారు ఇరందు పోయి, మరణము వచ్చిన తరువాత. ఈ పదం చాలా ముఖ్యం అంటారు. ఎందువల్లంటే ఒకప్పుట కొంతకాలము మరణమానాల్ మరణమాప్కి అని 2 ప్రయోగాలు ఉన్నాయి. అంటే ఇది చదవగానే మోక్షం వచ్చేస్తుంది అంటే భయపడిపోయి అందరూ, అమ్మో మేము ఇంకా కొన్నేళ్లు బతకాలనుకుంటున్నాం,
ఇది చదవగానే మోక్షం వచ్చేస్తే ఎలాగా అని చెప్పి చదవడం మానేసాడు. అప్పుడు దానికి అది కాదు అర్థం, ఇక్కడ చెప్పారు మళ్ళీ, ఇరందు పోయి మీకు ఎప్పటికి మరణం రాసి పెట్టి ఉందో అది అప్పుడు వచ్చిన తరువాత. దీనివల్ల వెంటనే మరణం రాదు. అంటే ఈ జన్మాంతములో వైగుండం సేరావారు వైకుంఠాన్ని చేరకుండా ఉండలేరు, చేరి తీరతారు. ఎంగనేయో ఆహా, ఏమి గొప్పండి, ఎలాంటి పద్ధతి అండి. అంటే పఠన మాత్రము చేత, శ్రవణ మాత్రము చేత మోక్షాన్ని ప్రసాదించేటువంటి పాసురాలు అనేటువంటి విషయాన్ని ఈ ఫలశ్రుతిలో మనకి చక్కగా అందించారు. ఇంకా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని చూద్దాం. 153వ పేజీ, 7 వ్యాఖ్యానం. నిగమత్తిల్, ఏ పదికి ఏ తిరువాయిమొழிకి ఆ తిరువాయిమొழிకి చివరిగా ఉండేటువంటి ఫలశ్రుతి పాసురము. నిగమము అంటే చివరికి అని అర్థం అన్నమాట. నిగమత్తిల్ ఇవర్ పాసురం కేట్టార్, ఇవర్ దశయ్యం అనుసంధిత్తార్. అది ఈ నమ్మాళ్వార్లు అనుగ్రహించిన పాసురాన్ని విన్నా చాలు, ఆయన పొందినటువంటి దశని పొందినా చాలు. అంటే అంత ఆర్తి మనస్సులో కలిగినా చాలు. పిజయ్యారుగళ్ళు ఎంగిరార్, వాళ్ళకి ఇంకా మోక్షమే, అందులో ఏమాత్రం అనుమానము లేదు. పరమపద సిద్ధి సొల్లిత్, మోక్షము అంటే పరమపదాన్ని పొందుతారు. ముడిందార్ పుగలిడం మధువాగయ్యాలే సొన్న ఇత్తనై, ఇతర లోకాలు రావు. ఏదో పోయిన తర్వాత స్వర్గంకి వెళ్ళాడండి, కైవల్యంకి వెళ్ళాడండి, లేకపోతే ఇంకో విశిష్ట లోకాలు పైతృకాది లోకాలకు వెళ్ళారండి. కాదండి, డైరెక్ట్ గా మోక్షమే వస్తుంది అనేటువంటిది. ఉరంగువాన్ పోల్ యోగు సైద పెరుమానై, ఈ మాటను అందరూ కూడా చక్కగా గుర్తు పెట్టుకోండి, చాలా చక్కటి పద ప్రయోగం. ఉరంగువాన్ పోల్ యోగు సైద పెరుమానై అవన్ వరవు తాழை కాలే నమ్మై మరందు ఉరంగిగిరానో ఎన్ను సొన్న ఇత్తనై. ఆయన రావడం లేట్ అయిందండి. లేట్ అయ్యేటప్పటికి మనకు అనిపిస్తుంది అసలు వాడికి గుర్తుందో లేదో అంటాం మనం. ఎవరైనా ఒక వ్యక్తి రావాలనుకోండి, టైంకి రాలేదనుకోండి, అయ్యో అసలు గుర్తుందో లేదో, లేకపోతే మర్చిపోయాడో ఏమో అనేసుకుంటాం వెంటనే. అలాగే పెరుమాళ్ళు రాకపోతే నమ్మై మరందు ఉరంగిరానో, ఆ నిద్రలో పడి మన మర్చిపోయాడో ఏమిటో అని అన్నట్లుగా అవన్ ఉరంగు కిరీలన్, ఆయన అలా నిద్రపోవడం లేదు. ఆయన మనలాంటి నిద్ర కాదు ఆయనది. నమ్ముడయ్య రక్షణ చింతై పండుగిరానిత్తనై, మన్ని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు స్వామి. నిద్రాసి జాగరీయ అన్యపరత్తై తవిరందు నమ్ముడయ్య రక్షణ చింతై పండుగిరానిత్తనై అల్లదు. మనకి రంగరాజ స్తోత్రంలో భట్టర్ వారు అన్నట్లుగా, ఆహా ఏమిటయ్యా పడుకున్నావని మేము అనుకుంటాము, మమ్మల్ని ఎలా రక్షించాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా, అదే యోగాన్ని చేసేటువంటి పెరుమాళ్ల నిద్ర కదా అని భట్టర్ వారు కూడా అన్నట్లుగా, అన్యపరత్తయ్యై తవిరెందు అన్నీ వదిలి నమ్ముడయ్య రక్షణ చింతై పండుగిరానిత్తనై అల్లదు, మమ్మల్ని ఎలా రక్షించాలా అని ఆలోచించడమే నీకు నిద్ర. మరందు ఉరంగ కిరాన్ అల్లను, పొరపాటున కూడా మన్ని మర్చిపోయి నిద్రపోయే స్వామి కాదు. మేలు జీవిప్పక్క వెరెక్కల సర్వేశ్వరం, మర్చిపోడు సరికదా, వీడిని ఎలా తరింప చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు, వీడిని ఎలా బాగు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇవ్వళవలే తన్బడిகளை స్మరిత్తాన్ సిరంద పొజిల్ అవన్ రక్షణ చింతై పండితుడు కల్వరందడుగర పడియే అనుసంధిత్తు ఇవర్ ధరిత్తవారే ఊరిం ధరిత్తదు. ఆయన అలా వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఈయన ప్రాణాల మీద ఆశ పెట్టుకుని ఉంటే తిరుక్కురుహూరంతా కూడా నమ్మాళ్వార్లను చూసి ఆనందంగా ఉంటుంది. అంటే నమ్మాళ్వార్ల దుఃఖమే తిరుక్కురుహూరికి దుఃఖం, నమ్మాళ్వార్ల ఆనందమే తిరుక్కురుహూరికి ఆనందము. ఈ మహనీయుడు మన దగ్గర పుట్టడం వల్ల కదా మనది ఇంత దివ్య క్షేత్రం అయింది అని ఊరంతా
పొంగిపోయేటువంటి దివ్య స్థలము. విరహత్తిల్ అపి వృక్షాః ఎన్నం వరమణిత్తానాల్ అకాల ఫలినో వృక్షాః ఎన్నం సొల్లలాంబడియాయిరే ఇరుప్పదు. రామాయణం లేకుండా సాగదు కదండి. అది అయోధ్యాకాండలో అది దశరథుడు సుమంత్రుడు వీళ్ళని అడవిలో దింపేసి వచ్చిన తర్వాత అంటాడనమాట, ఎలా ఉండయ్యా, ఎలా వెళ్ళారయ్యా, ఏం చేస్తున్నారయ్యా, అదయ్యా ఇదయ్యా అని దశరథుడు అడిగితే ఆయన అంటాడు, విషయేతే మహారాజా రామవ్యసనకర్షితాః అపి వృక్షాః పరిమ్లానాః సపుష్పాంకురకోరకాః. ఏం చెప్పమంటావు దశరథ చక్రవర్తి, ఇలా రాముణ్ణి తీసుకుని ముందుకి అలా అలా వెళుతూ ఉంటే ఆ ముందుకు వెళ్ళిపోయినప్పుడు వెనకపడ్డ చెట్లన్నీ కూడా పువ్వులతో మొగ్గలతో ముకుళించుకుపోయి వాడిపోయేట. పెరుమాళ్ళకి దూరమయ్యామే అనేటువంటి బెంగతోటి చెట్లు కూడా బాధపడ్డాయి. అలా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. చెట్లకు ఉన్నటువంటి జ్ఞానము అసలు దేనికి ఉండదు అని అంటారు వృక్ష శాస్త్రజ్ఞులు అందరూ కూడా. ప్రేమగా దాన్ని ఒక్కసారి వెళ్ళి ఆ లతనో తీగనో చెరువులనో అలాగ మనం తాకితే దానిలో వచ్చేటువంటి జీవశక్తి టండి రెట్టింపు అవుతుందిట. అది శాకుంతలంలో కాళిదాసు కూడా చాలా అందంగా వర్ణిస్తాడండి. శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు అందమైనటువంటి ఒక భావాలు అవన్నీ సరే అనుకోండి. సరే మరి వాడిపోవడమేనా, వస్తే ఫలించడం కూడా ఉంటుందా అని అంటే, అది యుద్ధకాండలో భరద్వాజాశ్రమానికి రాముడు వస్తున్నటువంటి సమయంలో అకాల ఫలినో వృక్షాః, అది సీజన్ కాదు కానీ చెట్లన్నీ పూసేసైట, పళ్ళు వచ్చేసాయిటండి. సర్వే చాపి మధుస్రవాః, తేనెలు ఊరిపోతున్నాయిట. ఎలాగా, భవంతు మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి గచ్చత. భరద్వాజుడు ఏదైనా ఒక వరం ఇస్తాను కోరుకోనయ్యా, కోరుకో రామచంద్ర అంటాడు. అంటే నాకేం వరం వద్దు స్వామి, నాతో ఇంతమంది వానరులు బయలుదేరి వస్తున్నారు, వీళ్ళకి చెట్లు పళ్ళు చాలా ఇష్టమైనటువంటి అలవాటైనటువంటి ఒక పద్ధతి ఉంది కదా, కాబట్టి ఇక్కడి నుంచి మేము అయోధ్యకు వెళ్లేలోపు అకాల ఫలినో వృక్షాః, కాలం కాకపోయినా సరే చక్కగా అన్ని పళ్ళతో పువ్వులతో కళకళలాడుతూ ఉండాలి అనేటువంటిది. అంటే ఎప్పుడైతే ఆనందం కలిగిందో అది మనిషే కాదు, చైతన్యం ఉన్నటువంటి చెట్లకి కూడా అంత ఆనందం కలుగుతుంది. పరమాత్మ దూరం అయితే అవి కూడా వాడిపోతాయి అనేటువంటి అవి వృక్షాః ఎన్నం, ఇది వాడిపోవడానికి. వరవణిత్తానాల్ అకాల ఫలినో వృక్షాః, ఇదేమో ఫలించడానికి. ఎన్నం సొల్లలాంబడియాయిరే ఇరుప్పదు, అది నిరంకిళరుంద వందాది పండిలే కిళర్ అందాది. రాగరూపంగా ఉన్నటువంటి ఈ 10 పాసురాలు. రాగాలు అని మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలండి, గానం చెయ్యాలండి అనుకోకండి. ఏదైనా మనకి మనస్సు చాలా ఆనందంగా ఉన్నప్పుడు తెలియకుండానే చిన్న చిన్న రాగాలు వస్తాయండి. మనం కూడా ఆనందంగా ఉన్నప్పుడు అక్షరాలు లేకపోయినా సరే చిన్న చిన్న రాగాలు తీస్తూ ఉంటాం. అలాగా మనస్సు ఆనంద తరంగితమైనప్పుడు వీటికి చిన్న చిన్న రాగాలను పెట్టి పాడుకుంటే అది ఇప్పత్తాల్ ఇప్పత్తయ్యం అనుసంధత్తవర్గలకు. అలాగే ఈ 10ని ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో భగవద్విరహத்தில் వరై పోలే పేరెన్నై మాయాదాల్ ఎన్నో ముడివు తేట్టమాయ్ నోపడుమదు వేండ. ఈ నమ్మాళ్వారు భగవంతుడికి దూరమైనట్లుగా దుఃఖం అనేటువంటిది పడరు. ఎవరైతే ఇది పారాయణ చేస్తారో వాళ్ళకి దుఃఖం అనేటువంటిది ఉండదు. ఇత్తై అనుసంధత్తవరు పియ్యారుగల్, అనుసంధించిన వాళ్ళకి మోక్షం కరతలామలకం అవుతుంది. ఈ పాసురத்தை கேட்டு பிழைக்க மாட்டாதவர்களும் புகும் தேசம் పరమపదமாக అయ్యాలే సొన్న ఇత్తనై. ఈ పాసురాలను వినడం వల్ల మీ చివరి కాలంలో మరణము వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనడానికి ఇది రిజర్వేషన్ అన్నమాట. ఇవాళే రిజర్వేషన్ మనం చేసేసుకున్నాం. ఎక్కడికి?
పరమపదముకు వెళ్ళడానికి. అది ఒక నిర్ణీతమైనటువంటి ఫలితంగా నమ్మాళ్ళవార్లు మనకి చెప్తున్నారు. ఇవ్విడం ఆ పరమపదం అనేటువంటిది అటువంటి స్థలము. ఇత్తాలొరు పదం సొల్లిత్తాகவும் வேணுமிரே இதன் சொல்லித்தென்னல் பகவத் விஷயத்தில் అవగాహిத்தவர்களுடைய పాసురం కేటవర్గలకు. ఏమండి ఇలా చెప్తున్నారు, ఇది ఇంతలా చెప్పాలండి అంటే అవునండి, భగవద్ విషయంలో అవగాహన చేసేటువంటి వారికి, దాన్ని వినేటువంటి వారికి ఎంత క్లియర్ గా చెప్పారు. చదవగానే పోతామేమో, అమ్మో 10 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు ఉండాలనుకుంటున్నాము, మనకెందుకు వచ్చిందిరా ఇది అని వదిలిపెట్టేస్తారేమో అని ప్రకృతి విశ్లేష అనంతరం ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. మీకు జీవితంలో ఎన్నాళ్ళు బ్రతికి ఉండాలని రాసి పెట్టి ఉందో అన్నాళ్ళు అయిన తరువాతే, మీకు ఎప్పుడు మరణం అని ఉందో అప్పుడే. అంతేగాని చదవగానే టప్మని ఎవరు ఎగిరిపోరు. అది ఆ తర్వాత వెళ్ళేటువంటి సత్ఫలితాన్ని గురించి అవர்கள் ప్రాప్యమాగ నినైతిరిక్కుం దేశ ప్రాప్తి తప్పాదు. అది ఇంకా నిర్ణయం, నిశ్చయం. ఈ మాట తప్పదు, పరమపదంకే వెడతారు. ఎంత అష్యూరెన్స్ ఇచ్చారండి, ఎంత ఆనందమైనటువంటి నిర్ణయాన్ని మనకి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. భగవత్ ప్రవణరానార్ పాసురం కేట్టు పొరక్క మాటాదే ఈడుపట్టు ప్రకృతి విశ్లేషం పిరందవర్గల్. ఈ భగవత్ ప్రావీణ్యం అంటే ఆయన విషయాలు వినాలి, చదవాలి, ఆయనకు పూజ చెయ్యాలి, జీవితం అంతా ఆధ్యాత్మికంగానే మంచిగా గడపాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రకృతి విశ్లేషం వచ్చిన తరువాత, ప్రకృతి విశ్లేష అంటే జీవితం పూర్తిగా అనుభవించిన తరువాతే, మీకు రాసి పెట్టి ఉన్నటువంటి ఆయుర్దాయం పూర్తిగా ఈ భూమి మీద గడిపిన తరువాతే. அவர்களுக்கு ఉద్దేశமான தேசத்தை கிட்டாது జయ విరగుండో. ఇది మనకి చెప్తారు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అని. ఏవో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, 2 నెగటివ్లు వాడితే ఒక పాజిటివ్ గా వస్తుంది. చేరకుండా ఒకటి, ఉండరు ఒకటి, ఇవి 2 కలిపితే ఖచ్చితంగా చేరతారు అనేటువంటి ఒక స్పష్టత అన్నమాట. ఇది వ్యాఖ్యానం రాయడాల్లో నిర్ణయాత్మక వాక్యాలని ఇలా రాస్తారు అని చెప్పేటువంటి వాక్యాలన్నమాట. నమ్మిళ్ళయ్య గారు ఎన్ని రకాల, మనకి వాక్యాల్లో 100 రకాల వాక్యాలు ఉంటాయండి. ప్రశ్నార్థక వాక్యము అని ఉంటుంది, వచ్చాడా అని ఒక క్వశ్చన్ అడుగుతాము. నిశ్చయాత్మక వాక్యము అని ఉంటుంది, వచ్చాడు అని చెప్తాము. ప్రశ్నలోనే సమాధానం కూడా ఎప్పుడైనా వచ్చాడా అంటే రాలేదు. ఇలాగ సంశయాత్మకం, విశ్లేషాత్మకం, నిర్ణయాత్మకం, ప్రశ్నార్థకం, ఇలాగ అనేక వాక్యాలు ఉంటాయండి. అందులో ఒక స్టైలు, ఒక పద్ధతి, ఒక శైలి ఏమిటి అంటే పరమపదము రాకుండా ఉండదు, తప్పక వస్తుంది అని చెప్పడం అన్నమాట. అనేక ప్రయోగాలు. ఈ పత్తాలు ఇరందుపోయి వైకుందం சேரவாருங்கனேயோ நீளிரவாய் நீண்டதால் ஒன் சுடரோன் వారాదుళిత్తాన్ ఎన్నం ఇంగే ఇరిందు క్లేశపడాదే. నమ్మాళ్ళవార్లు ఎంత బాధపడ్డారండి. చీకటి ఎప్పటికీ పోవట్లేదు, సూర్యుడు ఎప్పటికీ రావట్లేదు, పోనీ ఆయన వస్తాడని సూచించే అరుణోదయ రథమైనా కనపడ్డం లేదు అనే బాధలు లేకుండా అష్టమియాద ఆదిత్యను అస్తమియాద పగలుమాన దేశత్తిలే పుగ పెరువర్. ఇది ఒక అందమైన ప్రయోగం. అస్తమించని సూర్యుడుండే లోకము. అస్తమించని సూర్యుడు అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడు అని. భవేత్ యుగ సహస్రస్య అంటారు కదండి మనకి భగవద్గీతలో. అక్కడ 1,000,000 సూర్య సహస్రస్య, 1,000,000 సూర్యులు ఉదయించినట్లుగా ఉండే సూర్యుడు శ్రీమన్నారాయణుడు అన్నమాట. అలాగ అస్తమించని సూర్యుడు అని ఈ సూర్యుడికి ఒక భాగానికే వెలుగిస్తాడు, ఒక భాగానికి ఏకకాలంలో అంతా వెలుగుని ఇవ్వలేడైన ఆయన. అలా కాదండి. అష్టమియాద ఆదిత్యను
అస్తమించడం అనేది లేని సూర్యుడు. అస్తమియాద పగలం, అస్తమించని పగలు అంటే ఎప్పుడు పగలే, ఎప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. పుగ పెరువర్ అలాంటి అందమైనటువంటి దేశాన్ని పొందుతారు అంటే పరమపదాన్ని తప్పక పొందుతారు అనేటువంటి దాన్ని ఫలశ్రుతిగా ఇందులో మనకి చెప్పారు. 11వ పాసురం ఫలశ్రుతి. పురంగువాన్ పోల్ యోగు సైద పెరుమానై సిరంద పొழில் சூழ் குருகூர் சட்டகோபன்சல் நிறம் கிளர்ந்தாந்தாதி 1020 இறந்து போய் வைகுந்தம் சேராவாறு எங்கனேயோ வடக்கு திருவீதி పిళ్ళై తిరువడిగళే శరణం. మనం 4వ తిరువాయిమడిని పూర్తి చేసుకున్నాము. ఈ తిరువాయిమడి అయిన తర్వాత 3 మహానుభావులు ఈ 10 పాసురాల యొక్క సారాలని కూడా మనకు అందిస్తున్నారు కదా ప్రతిసారి కూడా. అందులో ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగీయ మనవాడ జీయర్ స్వామి ఏమన్నారు, చిన్న చిన్న శ్లోకాల్లో పాసురాల్లో 10 పాసురాల సారాన్ని ఇవ్వడం అనేదే ఈ మునిత్రయం యొక్క లక్ష్యము అన్నమాట. తాంచ త్వరాం పిదదతి సకలేంద్రియాణం ఆచ్ఛాదిక సవిధవాంశ విసజ్ఞయంతే వేలాతిగా విరహణేత్వజుషో మునేస్తు మోహాహ్వయ రజనీ అభ్యుదిత చతుర్దే. చతుర్దే ఈ 4వ దశకంలో సకలేంద్రియాణం తాం త్వరాం పిదదతి, అన్ని ఇంద్రియాల యొక్క త్వరని మరపించేటువంటి, సవిధగాంచ అన్ని వస్తువులని ఆచ్ఛాదిత కనిపించకుండా చేసేటువంటి, విసంజ్ఞయంతి వేలాతిగా మోహాహ్వయ రజని. ఎన్ని విశేషణాలు వేశారోనండి. ఈ ఒక్కొక్క విశేషణంగా మళ్ళీ ఒక్కొక్క పాసురాన్ని చెప్పుకోవాలి. మనం అంతగా వెళ్ళడం లేదు. ఏమిటంటే సకాలంలో సూర్య చంద్రులు కూడా వారి వారి యొక్క ధర్మాన్ని క్రమశిక్షణతో ఎలా పాటిస్తారు. ప్రకృతే మనకి గురువండి. ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి ఒక నియమం. దేన్ని చూసి నేర్చుకుంటాం? సూర్యుడిని చూసి నేర్చుకోండి. ఇక్కడికి ఉదయిస్తాడు, శ్రమ లేకుండా ప్రయాణం చేస్తాడు, ఇన్నింటికి అస్తమిస్తాడంటే అస్తమిస్తాడు. జీవితం కూడా అలా ప్రణాళికాబద్ధముగా ఉండాలి. మనకి ఏమైపోయాయంటే సూర్య ఉదయాలనేటువంటివి పరిచయం లేకుండా అయిపోతుంది. చాలా మందికి ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఆయన ఎప్పుడు ఉదయిస్తాడో ఏమమ్మా, ఇంత ఎండొచ్చాక వాతావరణాలు, కాలాలు, ఉద్యోగాలు, పరిస్థితులు, నైట్ డ్యూటీలు, దేశాంతరాలు అనేక ఉన్నాయి కారణాలు. అది మనం కాదనం. కాను మన జీవనయానంలో మాత్రం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమబద్ధమైనటువంటి జీవితం గడిపేవాడికి అన్నీ కూడా సఫలతనే సమకూరుస్తాయి అనేటువంటిది ఇక్కడ. విరహిణీత్వజుష, విరహ అవస్థ కలిగినటువంటి పిరాటి అవస్థను పొందిన మునేహే అభ్యుదిత, నమ్మాళ్ళవార్లకి కలిగినటువంటి భావాన్ని ఈ 4వ తిరువాయిమడిలో మనకి అనుగ్రహించారని ఓవరాల్ గా సారాంశభూతంగా మనకి అందించేస్తే, మరి వేదాంత దేశకులు ప్రతి 10లోనూ చెప్పుకోవలసినదే. ఒక పాసురాన్ని ఒక సమాసంలోకి తీసుకొచ్చి 10 సమాసాల సమ్మేళనాన్ని ఒక మహాశ్రద్ధర వృత్తంగా చేర్చి దాన్ని మనకి అందించడము అనేటువంటిది. ఆపద్బంధుత్వ కీర్త్యా యదుకుల జననాత్ ధీర వీరత్వ కీర్త్యా లోకానాం విక్రమాచ్చ ఆశ్రిత దురిత హృతేః అద్భుతైశ్చేష్టితైశ్చ చక్రాద్యస్త్రాన్వితత్వాత్ కమల నయనతా సంపదా వామనత్వాత్ క్షీరాబ్దౌ శేషసాయి జగదవన మహాదీక్షితో ఆజ్ఞాయితేన. ఆజ్ఞాయి తెలుసుకొనబడింది అన్నమాట. ఇందులో ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క వాక్యం చెప్పారండి. ఆపద్బంధుత్వ కీర్త్యా ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్లిరుళాయ్ నీరెల్లాం తేరి
ஓர் நீளிரவாய் நின்றதால் பாரெல்லாம் உண்ட நம் பாம்பு அணையான் வாரானால் ஆரெல்லே வல்வினையே ఆవి కాపారినియే. యదుకుల జననాత్, యదుకులంలో పుట్టడం వల్ల, యదుకులంలో ఆవి కాపారినియాల్ ఆழ்கடல் மண்வின் மூடி மாவிகாரமாய் போர்வல் இரவாய் நீண்டது ஆள் காவி சேர்வண்ணன் என் கண்ணனும் வாரானால் பாவியேன் நெஞ்சமே நீயும் பாங்கல்லையே. தீர வீரத்வ கீர்த்தியா நீயும் பாங்கல்லை காண் நெஞ்சமே நீளிரவும் போயும் பொழுதின்றி ஒழியாய் நீண்டதால் காயும் கடும் சிலை என் காப்புத்தன் வாரானால் மாயும் வகை எறியேன் வல்வினை ஏன் பெண் பிறந்தேன். 4 லோகானாம் விக்ரமாச்ச பெண் பிறந்தார் எய்தும் பெரும் துயர் காண்கிலேன் என்று வன் சுடரோன் வாராதுழைத்தான் இம்மண் அளந்த கண் பெரிய செவ்வாய் எம் கார் ஏர்வாரானால் எம் பெரிய சிந்தை நோய் తీర్పారార్ ఎన్నయ్యే. ఆశ్రిత దురిత హృతే ఆశ్రితుల యొక్క కష్టాలు తీర్చేవాడు. ఆరెన్నయ్యారాయ్వార్ అన్నయ్యரும் தோழியரும் நீர் என்னே என்னாதே நீளிரவும் துஞ்சவரால் காரன்னமேனே நம் கண்ணனும் வாரானால் பேரன்னை மாயாதால் வல்வினை ஏன் பின் நின்றே. அத்புதைச்சேஷ்டிதைச்ச பின்னின்ன காதல் நோய் நெஞ்சம் பெரிதழுமா முன்னின்ன இராவூழி கண் புதைய மூரிற்றால் மண்ணின்ன செக்கரத்து எம்மாயவனும் வாரானால் இன்னின்ன நீளாவி తర్వాత చక్రాద్య అస్త్రాన్వితత్వాత్ காப்பாரார் இவ்விடத்து கங்கையிரள் துளியாய் சேண்பாலது ஊழியாய் செல்கின்ற கங்குள்வாய் తూపాలవెన్ శంగు శక్కరత్తన్. ఈ శంగు శక్కరత్తన్ అనే పదాన్ని తీసుకుని దేశకులు చక్రాదిస్త్రాన్వితత్వాత్ చక్ర ఆది అన్నారండి. ఆది అన్నారు కాబట్టి శంఖాన్ని కూడా తీసుకోవాలి అని 7, 8 పాసురాలు 2 ఇక్కడే ఈ సమాసంలోకే ఒదిగిపోయాయి. నెంబరింగ్ వేసుకునే వాళ్ళు చక్ర ఆది అస్త్రాన్వితత్వాత్ 7+1 కూడా నోట్ చేసుకోండి. అంటే 8 కూడా వరుసగా చదువుకోవాలి అని. செக்கரத்தன் தோன்றானால் தீப்பாலவன் வினையேன் దైవంగళాల్ ఎన్ సైగేనో. 8 దైవంగళాల్ ఎన్ సైగేన్. ఇది ఆది పదం చేత చెప్పబడిందని నోట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మళ్ళీ 2-3 సార్లు చెప్తున్నా. అయ్యో 8వ పాసురం పదం ఏదండి వేదాంత దేశకుల శ్లోకంలో అంటే ఆది అనే పదం చేత చెప్పబడుతోంది. దైవంగళాల్ ఎన్ సైగేన్ ఓరిరవు ஏழு ஊழியாய் மெய் வந்து நின்று எனதா விமலிவிக்கும் கை வந்த செக்கரத்து என் கண்ணனும் வாரானால் கை வந்த தன் தென்னல் వెంసుడరిల్ తాం ఆడుమే. తర్వాత కమల నయనతా సంపద వెంసుడరిల్ తానడుమాల్ வீங்கு இருளினுள் துளியாய் அம்சுடர வெய்யோன் அணிநெடும் தேர் தோன்றாதால் సెంసుడరు తామరై కణ్. ఈ తామరై కణ్ అనేది ఉయిర్ పాటు. ఈ పదాన్ని తీసుకుని కమల నయనత అనే పదాన్ని ప్రయోగించారు. సెల్వనుం వారానాల్ நெஞ்சிடர் தீர்ப்பாரினை ஆர் என்று ఉరుగుగిன்றేనే. వామనత్వాత్ ఈ వామనుండి వదిలిపెట్టారు కదండి. నిన్ను ఉరిగిன்றேனே పోల நெடுவானம் சென்று உருகினும் துளையாய் செல்கின்ற கண்குள்வாய் அன்று ஒரு கால் வையம் அளந்த పిరాన్ వారాన్ என்று అక్కడుందండి. వయ్యం అళంద పిరాన్ అంటే వామనమూర్తి అనేటువంటి పదాన్ని ఈ పదం ఆధారంగా తీసుకున్నారు అన్నమాట. ఒன்று ஒரு கால் சொல்லாது
పులకో ఉరంగుమే క్షీరాబ్దౌ శేష సాయి జగదవన మహాదీక్షితో అజ్ఞాయితేన. క్షీరసాగర శయనుడైనటువంటి స్వామి లోకరక్షణ దీక్షతోటి ఇలా ఉన్నాడు అని ఆళ్వార్ల చేత చెప్పబడిందని చెప్పి 11వ పాసురం ఫలశ్రుతిగా పురంగువాన్ పోల్ యోగు செய்த பெருமானை சிறந்த பொழில் சூழ் குருகூர் சடகோபன்சல் நிறம் கிளறந்த அந்தாதியாயிரத்து 26 இறந்து போய் వైగుంధం సేరావారు ఎంగనేయో. ఇలా మనం 5వ పది 4వ తిరువాయిమొഴി పూర్తి చేసుకుని యథావకాశం 5లో 5లో ప్రవేశిస్తున్నాము. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి ఒక దివ్య దేశాన్ని తలపించేటువంటి పెరేజియర్ మనవాడు பெரேஜியர் பாசுரம். ஊர நினைந்த மடலூருவும் மண்ணாதபடி கூரில் சேர் கங்குலுடன் கூடி நின்று பேராமல் தீது செய்ய மாறன் திருவுள்ளத்து சென்ற துயரோது வலிங்கெங்க நோயோ. ఊరు నినైంద మడల్ వ్యాపారం చెయ్యాలని భావించి పూరవం వన్నాద మళ్ళీ చెయ్యలేదు. ఇది మనం తర్వాత 10లో మళ్ళీ అవతారికలో కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఊరికే భయపెట్టారే తప్ప పాపం నమ్మాళ్ళవార్ల ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకు చేయలేదండి? చీకటొచ్చి పడిపోయింది. మధ్య సూర్యుడా రాలేదు. ఎక్కడ చేస్తారు? సేర్ కంగుల్ ఉడన్ ఓ రాత్రి వచ్చేగానే కూడి నిండ్రు పెరామల్ తీరు చెప్పలేనటువంటి దుఃఖముతోటి చెయ్య ఇంగుమారన్. ఇక్కడ నమ్మాళ్వార్లు తిరువుళ్ళత్తు సెండ్ర తుయర్ ఆయన మనస్సులో పొంగిపొర్లేటువంటి దుఃఖం ఉందే ఓదువదు ఎంగనే చెప్పడం ఎంత కష్టం. నమ్మాళ్వార్లు అనుభవించేటువంటి దుఃఖాన్ని మనము చెప్పలేము. ఎంత కష్టపడుతున్నారో తిరువాయిమొഴി అంతానండు పెరుమాళ్ల యొక్క ప్రత్యక్ష దర్శనము కలగని నమ్మాళ్వార్ల యొక్క విరహ వేదనగా మనం అంటే జీవాత్మ పరమాత్మ కోసం తపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనగా మనకు అందిస్తున్నారు. తర్వాత 5లో ప్రవేశించాము. 1వ పాసురం ఏమిటంటే తిరుక్కురుంగుడి దివ్య దేశం అండి. అది గుర్తుకొచ్చేసి పరుగులు పెట్టేసినట్టు అయిపోయింది మనస్సు. మొదటి పాసురం చూడండి 5:5:1 ఎంగనేయో అన్నై మీర్గాళ్ ఎన్నై మునివదు నేర్ நங்கள் கோலத் திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கங்களோடும் செங்கனவாய் వన్నినోடும் సెల్గిన్றது ఎన్ నెంజమే. ఇది పాడుకోవడానికి వీలైనగా రాగయుక్తంగా ఉండే తిరువాయిమొഴి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ ప్రాసలు అనుప్రాసలు ఆ పదాలు ఎలా పడ్డాయో చూడండి. செங்கினோடும் நேமியோடும் தாமரை கங்களோடும் செங்கనవాయు వన్నినోடும் సెల్గిన్றது ఎన్ నెంజమే. ఎంత అందమైనటువంటి ఇదో చూడండి. ఆ పదాల యొక్క కూర్పు చాలా అద్భుతంగా సాగినటువంటి ఇది. 2వది దివ్యదేశ వైభవం. దేనికి అదే గొప్పండి. అటు నమ్మాళ్వార్ల వైభవమా, అటు వారి కవితా వైశిష్ట్యమా, లేక అందులో వారు చెప్పిన దివ్యదేశ వైభవమా? ఏం చెప్పుకోవాలి? ముందుగా ప్రతిపదార్థాన్ని చెప్పేసుకుందాము. అన్నయ్య మీర్గాళ్ అమ్మలారా, ఇది నాయకి అవస్థగానే చెప్పేటువంటిది అన్నమాట. ఎంగనేయో మునివదు, మీరు నన్నెందుకు కోప్పడతారమ్మా అని అడుగుతోంది నాయిక తల్లిని. ఏమిటే అలాగా అచ్చేయకు ఇచ్చేయకు ఇది చేయకు అంటూ కోపం చూపిస్తావేంటమ్మా? నేనేం తప్పు చేశానని ఇప్పుడు
అని ఒక్కసారి ఎదురు తిరిగి అడుగుతోంది. నంగళ్ కోలం తిరుక్కురుంగుడి నంబియై. నేను ఎవరిని చూశానో తెలుసా? ఒక అందగాడమ్మా. తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉండేటువంటి నంబి, వామనమూర్తి. ఆయన వామనుడు అనగానే అందాల రాశి. అలాంటి స్వామిని సేవించుకున్న తర్వాత కండపిన్ చూసిన తరువాత సెంగినోడం, శంఖంతోటి, నేమియోడం, సుదర్శన చక్రంతోటి, తామరై కంగళోడం, విశాలమైన తామర రేకుల వంటి నేత్రములతోటి, శంఖని ఒండ్రు వాయోడం, ఎర్రగా దొండ పండులా వికసించినటువంటి పెదవి సౌందర్యముతోటి, ఎన్నెంజం సెల్వింద్రదు, నా మనస్సుని దోచేసుకున్నాడు. ఇది నా తప్పు కాదు తల్లి, నా మనస్సుని ఆయన అలాగా దోచేసుకున్నాడు. ఆయన అడుగు, నువ్వు ఏదైనా అడిగితే, ఎందుకయ్యా ఇంత అందంగా ఉన్నావు, ఇంతమంది మనసులు దోచేసుకుంటున్నావు అని ఒక్కసారి తిరుక్కురుంగుడి వైష్ణవ నంబిని అడుగమ్మా. నన్నంటావేంటి? తప్పు చేసిన ఆయన, మనస్సు దోచేసుకుని దొంగతనం చేసిన ఆయన అడగాలి గాని నన్ను అడుగుతావేమిటి అని అంటుంది. ఈ తిరుక్కురుంగుడి వైభవాన్ని మీలో చాలా మంది దర్శించే ఉంటారు, చాలా మంది దర్శించే ఉంటారు. మనకి తమిళనాడులో పాండ్య నాడులు అని, పాండ్యులు పరిపాలించినది, చోళులు పరిపాలించినది, కేరళ దేశాలు, ఇలాగ దివ్య దేశాలు 4-5 చోట్లుగా విభజింపబడి ఉన్నాయి కదా. అందులో పాండ్యనాడులో దివ్య దేశంలో ఒకటి ఇది అన్నమాట. అంటే ఇది సుమారుగా వానమామలై నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపు ఉంటుంది. వానమామలై నుంచి కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది కురుంగుడి అని ఎందుకండి పేరు వచ్చింది? ఆ ప్రదేశంలో కురంగం అంటే లేడండి, కురంగాలు ఎక్కువగా ఉండేవిట. లేళ్ల వనాలు చాలా ఉండేవిట, కొన్ని వందల లేళ్లు ఇప్పటికి కూడా అక్కడ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన వాళ్ళకి అనుభవంలో ఉండి ఉంటుంది. అవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ వెలిసిన స్వామి కాబట్టి తిరు అంటే పవిత్రమైన అని అర్థం అండి. మనకి తెలుసు కదా ద్రవిడ భాషలో తిరు అంటే, ఎందుకండి అన్నిటికీ తిరు 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 అంటారు. తిరువారాధన, ఏదో తిరుమంజనం, తిరుక్కురుంగడి, అన్నిటికీ తిరే తిరే తిరే. ఆ చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి సరదాకి. ఎందుకు అన్నిటికీ తిరు 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 అంటారంటే, అలా అనాలమ్మా అంటే అదేదో అండం గొప్ప ఏమో అని అర్థం తెలియదు. చిన్న పిల్లట ఆ అమ్మాయికి పరిగెట్టుకుంటూ వచ్చి, అమ్మా తిరుకుక్క తిరువచ్చి తిరువంటిపడిలో చేరి తిరుప్రసాదాలన్నీ తినేసి వెళ్ళిపోయింది అని ప్రయోగించింది అని సరదాగా ఏమిటో చిన్నప్పుడు అలా చెప్తూ ఉండేవారు. అంటే ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో కూడా తెలియనంత పరిస్థితిలో ఆ పదం అంత వ్యాప్తం అయిపోయిందనమాట. అంటే తిరు అనేటువంటిది వాడకుండా పెరుమాళ్ళ సంబంధం ఏది కూడా రోజు ఆరాధన చేసుకుంటామండి అండం వేరు, తిరు ఆరాధన చేస్తాము అండం వేరు. అతి పవిత్రమైనటువంటిది అని. ఇక్కడ లేళ్ళు ఉంటాయి కాబట్టి కురుంగుడి అనొచ్చు కదండి, కాదు. భగవంతుడు కూడా వెలిసి పవిత్రత వచ్చింది కాబట్టి తిరు కురుంగుడి అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు వచ్చింది. ఇక్కడ నంబి అంటారండి పెరుమాళ్ళని. నంబి అంటే మామూలుగా జ్ఞానమూర్తి అని కదా, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు అని. ఇక్కడ విశేషం ఏమిటంటే పంచాకృతులలో పంచనంబులు ఉంటారండి తిరుక్కురుంగుడిగా. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒకసారి అవన్నీ గుర్తుకు వస్తాయి. ఒక చోటేమో నిలబడి ఉంటాడు, ఒక చోటేమో కూర్చుని ఉంటాడు, ఒక చోటేమో పవళించి ఉంటాడు. ఏదో నిన్నవారం నిరందవారం అన్నట్లుగా పుట్టాడా పెరిగాడా ఏం చేశాడు అనేది ఒకటైతే, నిండ్రు నిలబడి ఉన్నాడు, ఇరిందు కూర్చుని ఉన్నాడు, కెళిందు ఇలా పడుకుని ఉన్నాడు, ఇలాగ పరందు, ఇలాంటి రకరకములైనటువంటి భంగిమలలో గుట్ట మీద ఉండే స్వామినేమో మలయినంబి అంటారండి. అక్కడ చిన్న కొలను పుష్కరిణి ఉంటుంది, తిరుపార్కడల్ నంబి అంటారండి. అంటే సాక్షాత్తుగా క్షీర సముద్రమే వచ్చి అక్కడ పుష్కరిణిగా అయింది అని
అక్కడ వేంచేసి ఉండే స్వామి అని అంటారనమాట. మూలవర్లకి పేరేమిటండి? వైష్ణవ నంబి వామనన్, వామనావతారమూర్తి అయినటువంటి స్వామి. చాలా అందగాడిగా ఉంటాడు. కురంగుడి తాయారు అని చెప్పి ఆవిడకి అదే పేరు, తిరుపార్కడల్ నంబి కురంగుడి తాయారు అంటే అక్కడ వేంచేసి ఉన్నటువంటి జగన్మాత అని అన్నమాట. నిండ్ర నంబి, కురుంగుడి నంబి, ఇరుంద నంబి, వడుగ నంబి, వైష్ణవ నంబి, తిరుపార్కడల్ నంబి. ఎన్ని పేర్లో ఒకటి కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుగా అందంగా ఆ ఉన్న భంగిమలను బట్టి ఆ పేర్లు పెట్టుకుని స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. చాలా ముఖ్యమైనది ఏమిటంటే దీన్ని దక్షిణ బదరి అంటారు. బదరికాశ్రమం ఉత్తర దిశలో ఉంది, దీన్ని మాత్రం దక్షిణ బదరి అంటారు. ఇక్కడ ఎందుకండి ఆ పోలిక అంటే, బదరీలో నారాయణుడు నరుడికి మంత్రాన్ని ఉపదేశించాడు, ఇక్కడ ఎంబెరుమానారు పెరుమాళ్ళకి మంత్రోపదేశం చేశారు. చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం అదనమాట. ఇక్కడ వామనుడు యొక్క మూర్తి కాబట్టి వామన క్షేత్రము అని కూడా దీనికి ఒక పేరు ఉంది. వామన క్షేత్రము అని కూడా పేరుందనమాట. ఇప్పటికి కూడా ఆ కోవిలకి ప్రదక్షిణాలు చేయడాలు అవన్నీ కూడా మనోవాంఛితాలు ఈరేడడం కోసమని దీన్ని సిద్ధులు కూడా తమ కోరికలు సిద్ధింప చేసుకున్నారు కాబట్టి సిద్ధాశ్రమము అని కూడా దీనికి పేరుంది. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. వామన క్షేత్రము అని పేరుంది, సిద్ధాశ్రమము అని పేరు కూడా ఉందన్నమాట. ఈ నమ్మాళ్ళవార్లు నన్ను వర్ణించవయ్యా అంటూ దివ్య దేశాల పెరుమాళ్ళందరూ క్యూ కట్టి ఆయన ముందు నిలబడితే వర్ణించినటువంటి పెరువాళ్ళు అన్నమాట. ఇంతకంటే ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఈ నమ్మాళ్ళవార్లకి మారన్ సటగోపన్ కదండి, ఉడయనంగయ్య అనేటువంటి తల్లి కదండి. వాళ్ళిద్దరూ కూడా మాకు సంతానం కావాలి స్వామి అని చెప్పి ఈ పెరుమాళ్ళని ప్రార్థించారు. నమ్మాళ్ళవార్ల యొక్క తల్లిదండ్రులు ఈ పెరుమాళ్ళని ప్రార్థించారు. నీలాంటి కొడుకు కావాలి అంటే, నాలాంటి వాడు వేరొకడు ఉండడు, నేనే మీకు కొడుకుగా వస్తాను అని చెప్పి ఈ వైష్ణవ నంబి నమ్మాళ్ళవార్లుగా అవతరించారు అని మనకి ప్రసిద్ధమైనటువంటి పౌరాణికమైనటువంటి ఒక విశేషం కూడా ఉందన్నమాట. అంటే ఏమిటనమాట, నిన్న మనం రోజు చెప్పుకుంటుంటామే, ఏమయ్యా నువ్వు నారాయణుడివా నమ్మాళ్ళవార్లవా అని అంటుంటామే, ఆ పదానికి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అనమాట. వైష్ణవ నంబే ఇక్కడ నమ్మాళ్ళవార్లుగా అవతరించారు అనేటువంటిది. ఆ విగ్రహాలు కూడా కండి మంచి మంచి రంగుల్లో ఉంటాయిటండి. ఆ రంగులు కూడా ఎలా కలిపి తయారు చేస్తారు అని ఇప్పుడు మనకి శంషాబాద్ లో లోపల పెరుమాళ్ళు రంగనాథుడు ఈ విగ్రహాలన్నీ తయారు చేసేటప్పుడు కూడా మన చిన్నజీయర్ స్వామి వారు ప్రాకృతికమైనటువంటి రంగులు వచ్చేటువంటి విధానాన్ని అక్కడ పాటించారండి. చాలా అద్భుతమైనటువంటి విధానాన్ని పాటించారు. అంటే తామ్ర భస్మాన్ని తీసుకురావడం, గోమూత్రంతో కలపడం, కొన్నాళ్ళు అది అలా నిలవ ఉంటే అది ఆకుపచ్చగా తయారవడం, లేకపోతే ఒక విగ్రహ రంగులోకి రావడము, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సహజంగా రమణీయమైనటువంటి రంగులతోటి ఆ విగ్రహాన్ని, ఆ మట్టితోటి ఆ విగ్రహాన్ని తయారు చేయడము అన్నమాట. ఇక్కడ బ్రహ్మహత్యా దోషం పట్టింది చూడండి. శివుడికి బ్రహ్మగారి యొక్క తలను నరికేశాడు కదా, ఆ పాపం పోవడానికి ఈ క్షేత్రంకి వచ్చి శివుడు తపస్సు చేశాటండి. అందువల్ల అక్కడ ఒక శివాలయం కూడా ఉంటుందట. అది మనం గుర్తుకు పెట్టుకోవాలి. తిరుమంగయ్యాళ్ళవార్లు ఈ క్షేత్రాన్ని దర్శించి, స్వామి నాకు నువ్వు రంగనాథుణ్ణి దర్శించి మోక్షం ఇస్తావంటే నువ్వు తిరుక్కురుంగుడికి వెళ్ళు, నీకు మోక్షం వస్తుంది అని చెప్పారు తిరుమంగయ్యాళ్ళవార్లకి. అందువల్ల ఆయన ఇక్కడికి చేరి ఈ ఆలయ మరమ్మతులు అవన్నీ కూడా పూర్తి చేయించి మిగిలిన దివ్య దేశాలు కూడా చూసి రాని అంటే అన్ని దివ్య దేశాలు చూసి తిరుక్కురుంగుడికి చేరారు అని ఇక్కడ మోక్షం వచ్చింది అని కూడా చెప్తారు అన్నమాట. ఇందులో రామానుజుల యొక్క వైశిష్ట్యం ఈ ఊరితో
ముడిపడి ఉంది అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటాం కదా. ఆయన ప్రతిరోజు తిరుమణి బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఉంది కదా. బొట్టు పెట్టుకున్న తర్వాత అండి దాన్ని ఆ తీర్థాన్ని ఎక్కడ పడితే అక్కడ పారబోయకూడదు. ఆ తీర్థంలోనే కలిపేసి ఏ తులసి మొక్కలోనే పోస్తారు. పెద్దలు యజ్ఞోపవీతం ముడితోటి దాన్ని తుడుచుకునేవారండి. అందువల్ల యజ్ఞోపవీతం ముడి ఎర్ర ఎర్రగా పచ్చపచ్చగా తెల్ల తెల్లగా అలా ఉంటుంది అన్నమాట. అందుకోసమని కాస్త మిగిలితే మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి, మీకు ఇంట్లో సంప్రదాయం తెలిసి ఉంటుంది. మన వాళ్ళని పిలిచి ఒరే బొట్టెట్టించేసుకు వెళ్ళు అనగానే ఈ మిగిలిన బొట్టుని వాళ్ళకి పెట్టేవారండి. అలాగా రామానుజుల వారు ఒక రోజు బొట్టు పెట్టేసుకుని పెరుమాళ్ళని అక్కడ ఉన్నటువంటి వడుగనంబి అనే శిష్యుల్ని రా బొట్టు పెడతాను అంటే ఆయన ఎక్కడికి పోయాడో దగ్గర లేట. అప్పుడు ఈ పెరుమాళ్ళు ఆ వడుగనంబి రూపంలో వచ్చి రామానుజుల ముందు నిలబడ్డారు. వడిగా వడిగా అంటే అడియేన్ అన్నారు. ఆయన వచ్చి ఆయనకు బొట్టు పెట్టేశారటండి. గబగబా ఆరాధన అయిపోయి కోయిల్లోకి వెళ్ళి చూస్తే ఈయన పెట్టిన బొట్టు ఆ వడిగనంబి మూలవర్ల ముఖం మీద ప్రకాశించిందిటండి. అంత ప్రత్యక్షంగా స్వామి శిష్యుడై వచ్చినటువంటి, రామానుజ శిష్యుడై వచ్చినటువంటి, అప్పటి నుంచే ఆయనకు వైష్ణవ నంబి అనేటువంటి పేరు వచ్చింది అని కూడా చెప్తారనమాట. ఇంకా ఇదే కాకుండా నాంపాడువాన్ అనేటువంటి ఒక హరిజన భక్తుడు ప్రత్యేకం కైసికీ రాగంలో ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఈ తిరుక్కురింగుడి పెరుమాళ్ల సన్నిధిలో బయట దూరంగా నిలబడి గానం చేసేవాటండి. ఒకరోజు అలా వెళుతుంటే మరులు తీగ తొక్కి అడవిలోకి వెళ్ళిపోయాట. అంటే ఎటు వెళుతున్నామో ఏమిటో తెలియదు. ఆ తీగ తొక్కితే ఆ పొడులు జల్లుతూ ఉంటారు చూడండి, నమ్మాళ్ళ వారిని కూడా చెప్తారు ఒకటో. ఆ పొడి జల్లినట్లుగా అడవిలోకి వెళ్ళిపోతే ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. రా నిన్ను తినేస్తాను అంటే నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను తిరుక్కురింగుడి స్వామికి ఒక్కసారి సంకీర్తనామృతాన్ని వినిపించేసి వస్తాను అంటే, మన ఆవు పులి కథలాగా వెళ్ళడమే గాని మళ్ళీ వస్తారేంటి, ఎవరు రారులే అంటే కాదు తప్పకుండా వస్తానని వెళ్ళి ఆఖరి రోజుని ఆర్తి మరీ 10 రెట్లు పెరిగి అద్భుత గానం చేసి వస్తే ఆ రాక్షసుడు ఆ విలువ తెలుసుకుని నువ్వు గానం చేసినటువంటి ఆ పుణ్య ఫలాన్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు. కృష్ణదేవరాయల వారు మాలదాసరి కథ అని ఆముక్తమాల్యదలో చాలా అద్భుతంగా రచిస్తారండి. ఏమయ్యా ఎవరైనా ఉప్పు తీసుకుని రత్నాలు ఇస్తారా అని అడుగుతాడు. ఉప్పు ఇస్తాను రత్నాలు ఇస్తావా అన్నట్టుంది. ఈ జన్మ కోసమని నా గాన ఫలాన్ని ఇమ్మంటావా, నేను ఇవ్వనంటాడు. సరే మొత్తానికి ప్రార్థించగా ఇచ్చాడు అని ఇస్తున్నాను అనగానే వాడికి బ్రహ్మరాక్షస రూపం పోతుంది. ఆయన ఆ మంచి సద్బ్రాహ్మణుడిగా జ్యోతి స్వరూపుడిగా ఆ రాక్షసుడు మారిపోతాడు. ఎందుకు ఈ రాక్షసత్వం వచ్చింది అంటే, బ్రాహ్మణోత్తములకి దక్షిణ ఇస్తాను అని చెప్పి యజ్ఞం అయిన తర్వాత సరిగ్గా దక్షిణ ఇవ్వకపోవడం వల్ల రాక్షసత్వం వచ్చింది. ఆ కథ కూడా మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఇస్తాను అని అనకండి, అంటే మాత్రం ఇచ్చి తీరండి, లేకపోతే ఏ రూపాలు వస్తాయో ఏ జన్మలు వస్తాయో తెలియదు అని. ఆ కథ అంతా కూడా ఇక్కడ మనకి చెప్తారు. ఈ వైష్ణవ నంబి తిరుక్కురింగుడి నంబి దగ్గరే కైసికీ రాగంలోనే పాడతారండి. ఇది వరాహ పురాణంలో కూడా ఉన్నటువంటి కథ. చాలా విశేషం ఏమిటి అంటే, సరిగ్గా కార్తీక మాసం ఈ కైసికి నిన్న జరిగినటువంటి ఏకాదశి రోజున అక్కడ ఉత్సవం జరుగుతుంది. మనం ఈ తిరుక్కురింగుడిలో జరిగేటువంటి ఉత్సవము ఈ రోజుల్లోనే 3 రోజులు, నిన్న ఇవాళ రేపు అక్కడ అద్భుతంగా ఉత్సవాలు చేస్తారు అనేటువంటిది అనుకోకుండా మనకి ఆ రోజుకి ఈ దివ్య దేశం అనేటువంటిది రావడం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అక్కడ అరయర్లు గానం చేస్తూ ఉంటారండి. ఈ సంప్రదాయం అప్పటి నుంచే ఉంది. అరయర్లు అంటే దివ్య ప్రబంధాన్ని చేతులతో నాట్యాలు చూపిస్తూ చేస్తూ గానం చేసేటువంటిది. ఇప్పటికీ శ్రీరంగంలో అరయర్ గానం వేకాళ్ళ మండపంలో మనం అద్భుతంగా సేవించుకుంటూ ఉంటాం కదా. ఒకసారి చిక్కుడు పందిరుందట వాళ్ళ ఇంట్లో. ఒక అరయ్యరు కొడుక్కి అవన్నీ నేర్పుతున్నారటండి. నేర్పుతుంటే ఈ పిల్లాడు వాళ్ళ నాన్న చెప్పేవి చూడకుండా పక్కకి ఎలా చూస్తున్నట్ట. ఒరే ఏమిటిరా నువ్వు అటువైపు చూస్తున్నావు అంటే, నాన్న మీరు చెప్తుంటే ఆయన వింటున్నాడు నాన్న అని చూపించట.
శంఖచక్రధారి అయిన శ్రీమన్నారాయణుడు వచ్చి ఈయన నాట్యాన్ని, ఈయన పాటనే ఆయన వింటున్నట్టండి. ఆహా, ఎంత కటాక్షం తండ్రి, నా కోసం నువ్వు ఇలా వచ్చావా అని ఆ సంఘటనకి గుర్తుగా ఆ అరయరు ఉత్సవాలు చేయడం అనేటువంటిది కూడా ఈ తిరుక్కురుంగుడిలో అరయరు ఉత్సవము అని ప్రత్యేకంగా ఒక ఉత్సవం కూడా ఉంటుంది అనమాట. అలాగే అక్కడున్న గంటకి కూడా ఒక ప్రత్యేకమైన పేరుంది. ఏమిటి అంటే, నంబి పెరుమాళ్ కోవిల్లో ఒక పెద్ద గంట ఉంటుంది అన్నమాట. ఒక రాజుగారు కొంతకాలం స్వామిని చక్కగా సేవిస్తూ ఉండేవారు. ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది ఆయన దేశానికి. అయ్యో, ఈ స్వామికి ఆరాధన అయ్యి ఆరగింపై ప్రసాదం తీసుకోకుండా నేను ఎలా తీసుకోవాలి అని ఆయన ఒక ప్లాన్ వేశాటండి. ఈ తిరుక్కురుంగుడిలో ఘంటానాదం మోగితే అది ఎంత దూరం వెళుతుందో అక్కడ ఇంకో గంట పెట్టేటండి. అక్కడ గంట మోగిస్తారు. అదే మోగిన శబ్దం వినపడేంత దూరంలో ఇంకో గంట పెట్టేటండి. అక్కడ గంట మోగిస్తారు. ఇలా ఆయన ఊరు దాకా గంటలు ఏర్పాటు చేసుకున్నట్టండి, పెద్ద పెద్ద గంటలు. అప్పుడు మూలంలో ఆరిగింపైన గంట వినపడితే ఈ గంటలన్నీ టంగ్ 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 అని చివరికి వాళ్ళ ఊరి గంట దాకా వెళతాయన్నమాట. అలా వినపడగానే అప్పుడు ఆయన పెరుమాళ్ల ప్రసాదాన్ని స్వీకరించేవారు అనేటువంటిది. అంటే మనస్సు అనేది ఉంటే మార్గం ఉంటుందని మనకుంది చూడండి. అలాంటి ఏర్పాట్లు భక్తులందరూ కూడా చేసుకున్నారనమాట. ఈ ఊరికి ఇంకో విశేషం ఉందిటండి. ఏమిటంటే, రథోత్సవం జరిగినప్పుడు ఒక పేదావిడ ఇంటి ముందు రథం ఆగిపోయి ఉంటండి తిరుక్కురుంగుడిలో. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అంటే, ఈ ఇంట్లో ఏదో విశేషం ఉంది కాబోలు అని లోపలికి వెళ్ళారు పెద్దలు. వెడితే ఆవిడక్కడ పొంగలి ఏదో ఇంత కూర చేసి నైవేద్యం చేస్తోంది. లోపల ఒక భక్తురాలు ఉంది అన్నమాట. ఓహో, ఈవిడ పొంగలి ఆరగించడం కోసం ఇష్టపడ్డాడు కాబోలు అనుకుని అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇళ్ల ముందు రథాలు ఆగితే మనం కొబ్బరికాయలు పళ్ళు అవి ఇచ్చి ఎలా చేస్తామో అలాగా పొంగలి నైవేద్యం చేశారటండి. రథం ముందుకి కదిలింటండి. ఆగిపోయిన రథం ముందుకి కదిలిందిట. అప్పటి నుంచి కూడా ఆ రథోత్సవం జరిగేటప్పుడు ఒక పొంగలి ఒక కూర ఆరగింపు చేయడం అనేటువంటిది కూడా ఈ తిరుక్కురుంగుడి పెరుమాళ్ళకి ఒక ఆచారంగా వస్తుంది. పెరియాళ్వార్లు రచించారు, తిరుమల శేయాళ్వార్లు నటించారు, నమ్మాళ్వార్లు ఇదో ఈ పాసురంలో చెప్పారు. ఇలా అత్యద్భుతమైనటువంటి తిరుక్కురుంగుడి వైభవాన్ని మనము ఈ ఎంగనేయో అనేటువంటి 5ాం పత్తు 5ాం తిరువజి ప్రథమ పాసురంలో చెప్పుకోబోతున్నాము. పాసుర వ్యాఖ్యానాన్ని మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. దేవే సంకోలనాథం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృద్యామునార్యో మమ హృది నదదే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సేన முதலி செடவோ பன்னாதமனை சீரிய கொண்டார் மணக்கால் நம்பி சங்கிராமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமித்திராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடழித்தற்கே அந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் கரங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபக்தியாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் வாழி திருவாய் மழிப்பிள்ளை மாதக வாழ்வாடும் மணவாள மாமுனிவன் வாழியவன் மானம் திருவாய் மழிப்பருளை மாலினத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஞ்சே కౌశికాన్వయ సంజాతం వెంకటాయ తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకట
రంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.